హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నిన్న కిచెన్ మేక్ ఓవర్ వీడియో పెట్టా కదా, చాలామంది బాగుందన్నారు. అలాగే కొంతమందికి నచ్చలేదు కూడా. అంటే అంతా బాగుంది, వాల్పేపర్ బాగాలేదు భారతి, వాల్పేపర్ తీసేసి కిచెన్ టైల్సే బాగున్నాయి అని అన్నారు. ఓకే, కానీ ఇప్పుడే వేశాను కదండి, తీయలేను కదా. సో ఒక 3-4 మంత్స్ నేను వేసేటప్పుడే అనుకున్నాను ఎలా వస్తుందో లుక్, వీడియోస్లో అంతా లైటింగ్ అంతా బాగుంటుందా లేదా అని చెప్పి నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. సో నాకైతే వేసిన తర్వాత అంత బాగా అనిపించింది. అంటే నేను అందుకే హాఫ్ వేసినప్పుడే 1-4 సార్లు చెక్ చేశాను, బాగానే ఉంది అనిపించింది. కాకపోతే అక్కడక్కడ కొంచెం ముడతలు వచ్చినట్లు వచ్చేయింది, కానీ గ్యాప్స్ అవిని. కానీ ఓకే, నాకైతే వేసేసిన తర్వాత బాగుంది అనిపించింది. కానీ ఇంక ఇప్పుడైతే వేసేసిన తర్వాత తీయలేను కదా, కొన్ని రోజులు ఒక 3-4 మంత్స్ అలా అయ్యాక మళ్ళీ చేంజ్ చేద్దాం కావాలంటే. సో అదేముంది, మహా అయితే ఒక 500 అంతే కదా. సో అది ఇంక ఇవాళైతే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడేమో టీ పెట్టేశాను. అయితే ఇన్స్టెంట్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తూ ఉన్నా అనమాట. సో నా దగ్గర ప్రీమిక్స్ ఉంది కదా, సో దానికోసం అని చెప్పి ఫస్ట్ అయితే రైస్ నానబెట్టేస్తూ ఉన్నాను. బాస్మతి రైసే కాదు, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఏ రైస్ అయినా సరే నానబెట్టుకోవాలి. కనీసం హాఫ్ అన్ అవర్ అయినా, అట్లీస్ట్ 1 అవర్ నానాలి. కాకపోతే ఉదయాన్నే అంత టైం ఉండదు కాబట్టి కనీసం ఒక అరగంట సేపు అయినా సరే నానబెడితే బియ్యం అనేది బిర్యానీ చాలా బాగా వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే బాస్మతి రైస్ కడిగేసి నానబెట్టేశాను. ఇంకా డికాషన్ పెట్టాను. చాలామంది అసలు ఇలా పెట్టొద్దు భారతి, పాలు స్మెల్ వస్తాయి అని అంటారు. కాకపోతే ఇంక నాకు ఎందుకో ఇలాగే అలవాటు అయిపోయిందండి. అంటే టీ కలర్ బాగా వస్తుంది కదా అని చెప్పి పాలల్లో టీ పొడి వేస్తే ఎందుకు మంచి కలర్ రావట్లేదు. అందుకే నేను ఎప్పుడూ అలాగే పెడతాను. ఫస్ట్ డికాషన్ మరిగించి అందులో కొంచెం అల్లం వేసి తర్వాత పాలు వేస్తాను. సో ఎలాగో టీ మరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇంక ఈ లోపల పిల్లలకి డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తూ ఉన్నాను. అయితే ఇవాళ నేను ఈ జ్యూస్లోనే ఏం చేశాను తెలుసా, ఇది వచ్చేసి రాగి లడ్డు ఉంటుంది కదా. సో రాగి లడ్డు ఫస్ట్ 2 days తిన్నారు బాగుందని. తర్వాత ఏదైనా మా పిల్లలు 2 days అనమాట, 3rd day అయ్యేసరికి ఏంటమ్మా ఇదే పెడుతున్నావు అని అంటున్నారు. సరే అని చెప్పి ఇంకేం చేశాను, ఆ లడ్డు ఉంది కదా, ఆ లడ్డూని కూడా ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్లో వేసేసాను అనమాట. అంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, తర్వాత పంప్కిన్ సీడ్స్, ఆ తర్వాత ఖర్జూరం, ఈ 5 వేస్తాను కదా. ఈ 5తో పాటు ఒక 2 లడ్డూలు కూడా వేసేసి మిక్సీ చేశాను. అందుకే ఫస్ట్ కొంచెమేమో మామూలుగా చేసేసా. తర్వాత అనిపించింది సరేలే అయితే అని చెప్పి కొంచెం తీసేసి అప్పుడు ఒక 2 లడ్డూలు కలిపి మళ్ళీ మిక్సీ చేసి అప్పుడు మళ్ళీ 2 కలిపాను అనమాట. అప్పుడైతే చిక్కగాను ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. అంటే ఏం తెలియట్లా మనం రాగి లడ్డు వేసాము అని. యాక్చువల్గా అయితే దాంట్లో ఫ్రూట్ అంటే బనానా కానీ, యాపిల్ కానీ, సపోటా ఇట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మా వాళ్ళు అస్సలు బనానా అంటే పరిగెట్టేస్తున్నారు. ఇంకా యాపిల్స్ అట్లా ఏం వెయ్యొద్దు అంటున్నారు. సరే అని చెప్పేసి ఇంకైతే ఏం ఫ్రూట్స్ ఏం వెయ్యట్లేదు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్, కాచిన పాలు అంతే అనమాట. అయితే ఇవాళ మాత్రం లడ్డు వేసాను, వాళ్ళు కనుక్కోలేకపోయారు రాగి లడ్డు. సో మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా నైటే చికెన్ అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. యాక్చువల్గా ఏంటి అంటే పప్పు చేసుకొని చికెన్ ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి చికెన్ అయితే ముందుగా ఇలా కలిపి పెట్టేశాను అనమాట అన్నీ. తర్వాత అనిపించింది ఇంక మళ్ళీ పిల్లలు తినరు కదా చికెను, అదే బిర్యానీ అయితే రైస్ అయినా ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఇంకా పప్పు చేయకుండా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ తోటే చికెన్ బిర్యానీ చేసేస్తా ఉన్నా అనమాట. చికెన్లో ఏమేమి వేసానంటే ఒక కప్పు పెరుగు, అంటే అది ఒక 1/2 kg చికెను. 1/2 kg చికెన్కి 250 ml పెరుగు, ఉప్పు, కారము, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, సో ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అవన్నీ వేసేసి ఇంక దీన్ని మనం కనుక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే మంచిగా మనకి చికెన్ టిక్కా, చికెన్ రోస్ట్ ఇలా తయారైపోద్ది. లేదనుకుంటే ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో కూడా పెట్టేస్తే మనకి బాగా ఫ్రై అయిపోయి టిక్కాస్ లాగా వచ్చేస్తాయి అనమాట, చికెన్ టిక్కా లాగా. కానీ నేనైతే బిర్యానీ చేస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్, నాన్ స్టిక్ కానీ కొంచెం మందపాటి కడాయిలో కానీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి చికెన్ని అందులో పెట్టేసేయండి. మూత పెట్టేసేస్తే కొంచెం వాటర్ వస్తుంది. సో వాటర్ వచ్చిన తర్వాత చికెన్ అంతా కూడా మంచిగా కుక్ అవుతుంది. తర్వాత మూత తీసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అదైతే ఉడకడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల రైస్ కూడా నానాలి.
ఇంక ఈ లోపల వెళ్ళి కొంచెం టీ అయితే తాగేసి వద్దాము. మెయిన్గా ఏంటి అంటే రైస్ నానడానికే అనమాట. ఈ 1/2 అవర్ 40 మినిట్స్ రైస్ నానబెట్టడానికి మిగతా పనులన్నీ చేసుకుంటా ఉన్నాను. సో ఇంక టీ తాగేసి గుమ్మం అదంతా కూడా తుడిచి ముగ్గు అయితే పెట్టేశాను. ఆ తర్వాత చికెన్ అయితే ఇంక ఆల్మోస్ట్ మధ్యలో చూశాను ఉడుకుతూ ఉందన్నమాట. సో అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే రైస్ కుక్ చేసుకుంటా ఉన్నాను. నేను మసాలా దినుసులు ఆయిల్‌లో వేసాననుకోండి, రైస్‌లో వేయను. ఇవాళ నేను ఆయిల్‌లో ఫ్రై చేయట్లేదు మసాలా దినుసుల్ని. అందుకే రైస్‌తో పాటు ఉడికించుకుంటున్నాననమాట. అంటే ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, షాజీరా, తర్వాత కొంచెం సోంపేసాను. ఆ తర్వాత స్టార్ ఫ్లవరు. బిర్యానీ ఆకు ఎందుకో నేను వేయనండి. అది వేయడం వల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదు అనిపిస్తది నాకు. అది కాకుండా అదేదో అడ్డుగా ఉంటది బిర్యానీ ఆకు. అందుకే నేను వేయను. సో మీ ఇష్టం, మీరు కావాలి అంటే కొంచెం బిర్యానీ ఆకు అవి కూడా వేసుకోవచ్చు. సో ఇంకా రైస్ అయితే మాత్రం వేసేసా. కొంచెం ఆయిల్ వేసాను. అలాగే కొంచెం రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసేసాను. జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. రైస్లో ఉప్పు వేస్తాము, చికెన్లో కూడా ఉప్పు వేస్తాము, అలాగే ప్రీమిక్స్ కర్రీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకొని వేసుకోవాలన్నమాట. సో రైస్ ఉడికే లోపల ఇదిగోండి చికెన్ కూడా ఇలా మంచిగా ఉడికిపోయింది. సో మీరు కావాలి అనుకుంటే కొంచెం బగారా రైస్ లాగా చేసేసుకొని ఈ రోస్ట్ దీన్ని చికెన్ రోస్ట్ ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే బాగా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట ఇంకా. సో ఈ చికెన్ రోస్ట్ లాగా పెట్టుకొని కూడా తినేయచ్చు. కానీ దానికంటే కూడా ఇవాళ నేను దమ్ బిర్యానీ లాగే చేస్తాను. సో ఇది వచ్చేసి బిర్యానీ ప్రీమిక్స్ కర్రీ అనమాట. మీకు చూపించాను కదా. సో ఒక గ్లాస్ రైస్కి ఒక ఆనియన్, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటో, అలాగే పావు స్పూన్ ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం పెరుగు అన్నీ మిక్సీ చేసేసాను. మిక్సీ చేసేసి దాన్ని ఆయిల్లో మంచిగా వేగనిచ్చాను అనమాట. వేగితే ఇలాగా మనకి బిర్యానీ ప్రీమిక్స్, దీంతో మనం బిర్యానీ చేసుకోవచ్చు, గ్రేవీ కర్రీస్ కూడా చేసుకోవచ్చు, పులావ్ కూడా చేసుకోవచ్చు. అందులోనే రైసు వాటర్ వేసేస్తే పులావ్ అయిపోద్ది. సో రైస్ని సపరేట్గా ఉడికించి దమ్ పెడితే దమ్ బిర్యానీ అయిపోద్ది. సో చికెన్ అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు అందులో చికెన్ గ్రేవీ వేసేసి కొంచెం వాటర్ కూడా వేసాను. ఎందుకంటే ఆ మసాలాలో చికెన్ అంత మంచిగా ఉడికితే మనం కొంచెం వాటర్ వేయడం వల్ల ఏంటంటే రైస్ అందులో వేసినప్పుడు రైస్కి కూడా చికెన్ ఫ్లేవర్ మంచిగా పట్టుకుంటుంది. సో కొంచెం అందుకే వాటర్ వేసాను అనమాట. చికెన్ అయితే ఉడుకుతూ ఉంది, అదే ఆ గ్రేవీ అయితే కొంచెం ఉడుకుతూ ఉంది. సిమ్లో పెట్టాను. ఇంకోవైపు రైస్ అవుతుంది. అయితే నన్ను అడిగారు, భారతి అసలు మీరు కొత్తిమీర పుదీనా ఎలాగా పెడతారు ఫ్రిడ్జ్లో, మాకైతే అసలు కొన్ని రోజులకే పాడైపోతుంది, 1 వీక్ కూడా ఉండట్లేదు అని చెప్పి. సో నేనైతే ఆ జిప్లాక్ బ్యాగ్స్లోనే పెడతానండి. నేనైతే ఇప్పుడు అవి తెచ్చి 10 డేస్ అవుతుంది. అంటే ఆ లాస్ట్ వీక్ ఎప్పుడో తెచ్చినవే 10 డేస్ అయిపోతుంది. ఇంకా కూడా అవి ఫ్రెష్గానే ఉన్నాయి, చూసారు కదా మీరు. సో అవైతే మాత్రం మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆ కవర్స్ అయితే నేను దాన్ని బ్లింకిట్లో ఎప్పుడో తెప్పించాను. బ్లింకిట్లో కానీ లేకపోతే ఆన్లైన్ దేంట్లో అయినా ఉంటున్నాయి. ఇప్పుడు 100 రూపాయలు పెడితే 10 డజన్ అట్లా వస్తాయి అనమాట. 10, 12 వస్తాయి. సో ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. నా దగ్గర అయితే లింక్స్ లేవు. సో ఆ తర్వాత ఏంటి అంటే రైస్ని నేను 70% కుక్ చేసుకున్నానండి. అయితే 70% అంటే ఎంత భారతి అంటే రైస్ చూడడానికి ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది, కానీ చేత్తో పట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం పలుకు తగులుతూ ఉంటుంది అనమాట. సో అలా 70% అంటే అలా ఉంటుంది. సో అలా ఉడికిపోయిన తర్వాత ఆ రైస్ అంతా తీసేసి ఆ చికెన్లో, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కొంచెం గ్రేవీ ఉంది కదా. సో మొత్తం ఉడకబెట్టేసి వేసామనుకోండి, గ్రేవీ కూడా ఎక్కువైపోయి అన్నం అనేది ముద్ద ముద్దగా ఉంటుంది, పొడి పొడిగా ఉండకుండా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి అన్నీ వేసేసి ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేశాను అనమాట. సో అదైతే దమ్ అవుతూ ఉంటుంది. సిమ్లో పెట్టండి, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. బాటమ్ మాత్రం కొంచెం లావుగా ఉండేలా చూడండి, మాడిపోయేది ఎప్పుడు వాడకూడదు బిర్యానీకి. ఆ తర్వాత మిషన్లో బట్టలు వేద్దామని చెప్పేసి వచ్చాను. వర్షం పడేలా ఉంది, మొత్తం అంతా అసలు చూసారా మబ్బు ఎంత వేసిందో. ఇంకా వర్షం పడిపోద్ది అనమాట. పిల్లలైతే ఇంక త్వరగా వెళ్ళాలి వర్షం పడిపోయే లోపల. అంటే కరెక్ట్గా వీళ్ళు వెళ్ళే టైంకి వర్షం పడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో కానీ క్లైమేట్ మాత్రం భలే ఉందండి అసలు. హాలిడే ఇచ్చేస్తే బాగుండు అని అంటారు మా పిల్లలైతే. కొంచెం వర్షం పడేలా ఉంటే చాలు, హాలిడేస్ ఇచ్చేస్తే బాగుండు అని చెప్పి. కానీ హాలిడే అయితే ఏమి ఇవ్వలేదండి. కానీ అలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు హాలిడే ఇచ్చేసి అందరూ ఇంట్లో ఉండి మంచిగా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మంచి మూవీ ఏదైనా పెట్టుకొని, ఇప్పుడు ఎలాగో బిర్యానీ వండుతున్నాను, ఇలా వేడివేడిగా ఏదైనా మంచి స్పైసీ ఫుడ్ ఉండి మంచిగా మూవీ చూస్తూ ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. కానీ అంత లేదు, టైం అయిపోతుంది. వాళ్ళైతే పాపం రెడీ అవుతూ ఉన్నారు.
సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి జ్యూస్ అయితే అయిపోయింది. డ్రై ఫ్రూట్ రాగి జ్యూస్ అనమాట. సో మీతో షేర్ చేయాల్సింది, కాకపోతే ఇంక కుదరలేదు, అందుకే చెప్తా ఉన్నాను. రాగి లడ్డు కూడా ఒక 2 లడ్డూలు వేసేసాను. వాళ్ళు తినకపోయినా సరే అది పొట్టలోకి వెళ్ళిపోవాలి కదా, వేస్ట్ అవ్వదు, ప్లస్ మంచిది కూడా. ఇంకోటి ఏంటంటే మనకి ఆ లడ్డు వేయడం వల్ల ఏంటి అంటే చిక్కగా కూడా, నేను డౌట్ ఉండింది, రాగిని మనము నెయ్యి వేసి లడ్డు చుట్టుకుంటాం కదా, సో అప్పుడు నెయ్యి వాసన వస్తుందేమో అని చెప్పి, కానీ ఏం కాదు, ఏం రాలేదండి, చాలా బాగుంది. అంటే నేను కూడా తాగాను, అందుకే చెప్తున్నాను. సో ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా పిల్లలకి ఇచ్చేసాను, వాళ్ళైతే ఇంకా తాగేశారు. దోశలు అయితే బాక్స్ పెట్టమని చెప్పారు. సో కొన్నేమో మార్నింగ్ తింటారంట, ఇంకొన్నేమో ఈవినింగ్ తింటాము అని చెప్పేసి. సో మీ ఇష్టంరా, మీకు నచ్చినప్పుడు తినండి బ్రేక్ అని చెప్పాను. ఎందుకంటే అసలు బ్రేక్ చాలా తలనొప్పి అయిపోతుందండి. 3 బ్రేక్స్ పెట్టాలి అంటే మాత్రం అసలు అవ్వట్లేదు. పిల్లలు అంటారు, అమ్మ మధ్యాహ్నం బ్రేక్ వద్దు, మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ పెట్టేసేయమ్మ అని చెప్పేసి పాపం వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారనమాట. ఇదివరకే నయమండి, స్కూల్లో ఏవైనా అంటే క్యాంటీన్లో అట్లా అమ్మేవాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు అసలు ఏమీ అమ్మట్లేదు అనుకుంటా పిల్లలు తినడానికి, అంటే జంక్ జంక్ అని చెప్పేసి అసలు ఏవి అంటే క్యాంటీన్సే తీసేసారో ఏమో బహుశా. అలా అయితే కొంచెం పేరెంట్స్కి ఇబ్బందే కదా. సో ప్రతిరోజు స్నాక్ గురించి ఆలోచించాలంటే మాత్రం కొంచెం తలనొప్పే. సో నాకు కూడా అదే అనమాట. ఇదివరకు ఏం లేనప్పుడు వాడికి చెరుకుకి 10 రూపీస్ ఇస్తే బయట ఏదో ఒకటి కొనుక్కునేవాళ్ళు. సో స్కూల్ మేనేజ్మెంట్ దీని గురించి ఆలోచించి ఏదైనా కొంచెం పిల్లల కోసం మంచి హెల్తీ ఫుడ్ కూడా ఏదైనా పెడితే బాగుండు స్కూల్స్లో క్యాంటీన్లో. లేకపోతే పేరెంట్స్కి మాత్రం కొంచెం ఇబ్బందే. సో ఆ తర్వాత ఇంకా దోశలు అయితే ఒకవైపు అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. అంటే పిల్లలు చికెన్ తిన్నారు కదా, సో వాళ్ళ కోసం ఎగ్స్ అనమాట. ఇంక ఈ లోపల ఇదిగోండి 15 మినిట్స్లో మనకి మంచిగా ఇలా దమ్ అయిపోయింది. సో ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాను వేడి వేడిగా. అదేంటోనండి, మా ఇంట్లో చికెన్ బిర్యానీ వండినా, ఏ బిర్యానీ వండినా సరే పిల్లలతో పాటు మేము కూడా రైసే ఎక్కువ తింటాము, పీసెస్ మాత్రం మిగిలిపోతాయి. అప్పటికి మేము ఎక్కువ వండలేదు, 1/2 కేజీ చికెనే అది. అయినా సరే పీసెస్ అన్నీ మిగిలిపోయాయి. ఇంకా నైట్కి అయితే పడేసాను అనమాట. ఎందుకు పీసెస్ పెద్దగా తినము, చికెన్ అనే కాదు మటన్ బిర్యానీ అయినా సరే ఆ పీసెస్ మాత్రం ఇంకా అట్లాగే ఉండిపోతాయి అనమాట. రైసే ఇష్టంగా తింటాము. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న దోశలు వేసాను కదా, కరెక్ట్గా ఆ బాక్స్కి సరిపడా దోశలు వేసాను. అలాగే ఎగ్స్ 10 o'clock బ్రేక్కి ఎగ్స్ తినేస్తామమ్మా, ఈవినింగ్ బ్రేక్కి దోశలు పెట్టుకుంటాము అని అన్నారు. మీకు నచ్చినట్టు తినండి నాన్న అని చెప్పాను అనమాట. సో 10 o'clock బ్రేక్కి ఎగ్ తినేస్తారు, అందుకని చెప్పి ప్లెయిన్ ఎగ్ తినలేరు కదా, కొంచెం అంటే ఉప్పు కారము చాట్ మసాలా అట్లా కలిపి అట్లా వేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా మా వారికి అయితే మాత్రం బిర్యానీ, అలాగే ఒక రాగి లడ్డు, అలాగే కొంచెం రైతా కూడా పెట్టాను మా ఆయనకి. పిల్లలు అయితే రైతా తినరు. అయితే యాక్చువల్గా ఈ రెసిపీ నేను నైట్ చేశాను. చాక్లెట్ బాల్స్ అనమాట ఇవి. సో చాలా యమ్మీగా ఉంటాయి. అంటే ఏదో ఒకటి చెప్తున్నా కదండి, ఏదో ఒక స్నాక్ అయితే చేస్తున్నాను ఒక 2-3 డేస్కి సరిపడా. సో వాళ్ళకి ఇష్టంగా తినేది ఏంటంటే, పిల్లలు ఇష్టంగా తినేది చాక్లెట్సే కాబట్టి, సో చాక్లెట్ బాల్స్ అయితే చేద్దాము అని చెప్పేసి. సో దానికోసం నువ్వేంటి భారతి బిస్కెట్స్ని ఇట్లా పౌడర్ చేస్తున్నావు అనుకుంటున్నారు కదా, సింపుల్గా అయిపోయి అదే చాక్లెట్ బాల్స్ అండి. అయితే ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అయితే వేశాను, మీ ఇష్టము, మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, దానికైతే మొహమాటం ఏం లేదు. ఎన్ని జీడిపప్పులైనా వేసుకోవచ్చు, ఎన్ని బాదం పప్పులైనా వేసుకోవచ్చు. సో దాంట్లో ఇక్కడైతే నేను ఒక 3 బిస్కెట్, ఇది మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను, 10 రూపీస్ ప్యాకెట్స్. ఇప్పుడు ఆ 3 ప్యాకెట్స్ని ఇట్లాగా చాపర్లో కానీ లేదంటే మిక్సీ జార్లో అయినా కూడా వేసుకోవచ్చు. సో నాకు అనిపించింది ఏంటంటే, డ్రై ఫ్రూట్స్ని కొంచెం కచ్చాపచ్చాగా పౌడర్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసి ఉంటే బాగుండేమో అని, ఎందుకంటే బిస్కెట్స్తో పాటు చేయడం వల్ల అవి కూడా పౌడర్ అయిపోయాయి. సో అలా కాకుండా మనకు కొంచెం పలుకు పలుకుగా ఉంటే బాగుండేమో అని అనిపించింది నాకు. సో మీ ఇష్టం, మీకు నచ్చినట్లు చేసుకోండి. సో బిస్కెట్ మాత్రం బాగా మెత్తగా పౌడర్ అయిపోయి ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏంటి అంటే, ఇది కోకో పౌడర్ అండి. సో 3 ప్యాకెట్స్కి 70 గ్రామ్స్ కోకో పౌడర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే 100 గ్రామ్స్ డబ్బాలు అమ్ముతారు కదా కోకో పౌడరు. సో దాంట్లో మనకి కొంచెం అంటే ఒక పావు వంతు ఉంచేసి మిగతా 75 గ్రామ్స్ అయితే అందులో వేసేసేయండి. ఆ తర్వాత షుగరు, ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ అనమాట. మీ ఇష్టం, మీరు నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు, బెల్లం పొడైనా వేసుకోవచ్చు. కాకపోతే ఎంత వేయాలి అంటే మాత్రం చూసుకొని వేసుకోవాలి, ఒకటేసారి ఎక్కువ వేసేయకుండా కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే అంటే బిస్కెట్స్లో ఉంటుంది కదా షుగరు. సో కోకో పౌడర్ కాకుండా డార్క్ చాక్లెట్ కూడా వాడుకోవచ్చు, కాకపోతే డార్క్ చాక్లెట్లో
కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ డార్క్ చాక్లెట్ వేస్తే చూసి వేసుకోండి. కానీ డార్క్ చాక్లెట్ అందరికీ దొరకదు. శుభ్రంగా ఇలా కోకో పౌడరు, ఆ తర్వాత అందులో మ్యారీగోల్డ్ బిస్కెట్సు, షుగరు, కొంచెం పాలు, అంతేనండి. అవి పచ్చి పాలైనా పర్లేదు, నార్మల్ కాచిన పాలైనా పర్వాలేదు. కొంచెం కొంచెం పాలు, చల్లటి పాలు అయితే వేసుకొని ఇలాగ మిక్సీ చేసేసుకోండి. అయితే మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని డ్రై ఫ్రూట్స్ కనుక మీరు కొంచెం బరకగా పౌడర్ చేసుకుంటే దాన్ని కలుపుకోండి. లేదు నాకులాగా కలిపి పౌడర్ అంటే మిక్స్ చేసేసుకున్నా కూడా పర్వాలేదు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. అంతేనండి, ఈజీగా అయిపోయి చాక్లెట్ బాల్స్ అనమాట. అసలు ఎంత బాగుంటాయంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ కానీ బాగోకపోతే నాకు కామెంట్ పెట్టండి బాలేదు భారతి అని చెప్పి. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక 2-3 రోజులు వచ్చేస్తుంది. 2-3 రోజులు అని చెప్తాం కానీ 2 డేస్లోనే అయిపోతాయండి. ఎందుకంటే అంత బాగుంటుంది. మనం కూడా తింటాం అనమాట పిల్లలతో పాటుగాన, అంత బాగుంటాయి. అయితే ఇది ఎన్ని రోజులు నిలవ ఉంటాయి భారతి అంటే ఇప్పుడుకొచ్చి ఎక్కువ రోజులు నేను నిలవ చేయలేదండి. 2 డేస్లోనే అయిపోతాయి. కానీ మనం పాలు వేస్తాం కదా, సో పాలు వేయడం వల్ల ఏంటి అంటే త్వరగా పాడైపోతాయి. ఖచ్చితంగా పాడైపోతాయి. 2-3 డేస్కి మించి ఉండవు. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ అయినా ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట స్టోర్ చేయాలి అంటే పాలకి బదులుగా కండెన్స్డ్ మిల్క్ వాడండి. అంటే షుగర్ వేయాల్సిన అవసరం లేదు, పాలు వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు కండెన్స్డ్ మిల్క్ కనుక వాడితే బయట ఉంటాయి, నాకు తెలిసి ఒక 10 డేస్ అయినా సరే ఏం పాడవవు. సో ఇవి మనం కాచిన పాలు కాబట్టి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పాలతో చేసింది ఏ రెసిపీ అయినా 2-3 డేస్కి మించి ఉండదు కదా. సో అదొక్కటి చూసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే షుగరు పాలకి బదులుగా కండెన్స్డ్ మిల్క్ వాడండి. లేదు మా దగ్గర ఇంట్లో లేదు అనుకుంటే ఎంచక్కా పాలు, పంచదార, బిస్కెట్స్, కోకో పౌడరు, డ్రై ఫ్రూట్స్ వేసేసి పౌడర్ చేసి లడ్డు చేసి పెట్టేసేయండి. అది లడ్డు కాదు, బాల్స్, చాక్లెట్ బాల్స్ అనమాట. నిజంగా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఆ తర్వాత ఇంకా అవైతే యాక్చువల్గా నైట్ చేశాను, కాకపోతే ముందే యాడ్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా నన్ను అడిగారు, భారతి నువ్వు కిచెన్ పక్కన చాలా పెట్టావు కదా, అవన్నీ కూడా నీట్గా అట్లా ఆర్గనైజ్ చేసుకున్నావు, జిడ్డు పట్టేదా, మెయింటెనెన్స్ కష్టం అవుతుందేమో అని. కాదండి, నాకు యాక్చువల్గా అలవాటే స్టవ్ పక్కన అన్నీ ఇట్లాగా వీలుగా పెట్టుకోవడం. అప్పుడే కొంచెం వంట ఫాస్ట్గా అవుతుంది అని చెప్పి. ఏంటి అంటే వైజాగ్లో కూడా మీరు చూసుంటే నాకు స్టవ్ పక్కన ఖచ్చితంగా ఈ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట, జాడీలు, బాటిల్స్. వంట ఫాస్ట్గా అవ్వాలి అంటే మనకి చేతికి ఈజీగా కన్వీనియంట్గా ఉండేలాగా అన్నీ అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని. జుట్టు పడుతుంది, కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. ఒక 1 మంత్ 2 మంత్స్కి నేను ఏంటంటే డిష్ వాషర్లో పెట్టేస్తాను. చేత్తో కడిగితే జుట్టు పోదండి. డిష్ వాషర్లో పెట్టేస్తే ఏంటంటే హాట్ వాటర్తో వాష్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా నీట్గా ఆ హాట్ వాటర్లో ఉంటే ఆ జిడ్డంతా కూడా కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అదొకటి ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇంక నేను అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటాను. ఒకవేళ చేత్తో వాష్ చేసేయాలి అంటే హాట్ వాటర్లో కొంచెంసేపు ఉంచేసి తర్వాత వాష్ చేస్తే పోతుంది అది కూడా. సో ఇంక నేనైతే ఇంక మా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా నీట్గా అయితే ఇలా క్లీన్ చేసేసి ఇంకా సామాన్లు అన్నీ కూడా డిష్ వాషర్లో పెట్టేశాను. కొన్ని చేత్తో కడగాల్సినవి ఉంటే కడిగేశాను. ఇంక ఇవాళైతే ఈ బాటిల్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే నిన్న టిఫిన్ తినేసి జ్యూస్ పట్టుకెళ్ళారనమాట. సో అందుకని చెప్పేసి ఆ బాటిల్స్ అనమాట అవి. సో కడిగి పెట్టేసి, అంటే మూతలు వెయ్యను, మూత వేస్తే ఏంటంటే బాటిల్స్ అనేవి కాస్త స్మెల్ వస్తాయి. మజ్జిగ కానీ లేకపోతే ఇట్లా మిల్క్ షేక్స్ కానీ పెట్టాలి అంటే ఈ బాటిల్స్ చాలా బాగున్నాయండి. అవి మూతలు అనేవి చూడండి పైన ఓపెన్ కొంచెం పెద్దది వచ్చి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే మనం క్లీన్ చేసేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ బాగున్నాయి అనమాట. డిమార్ట్లో అమ్ముతున్నారు. ఇంకా చిన్నవి కావాలన్నా కూడా ఉన్నాయి, చిన్నవి 200 ml. నాకు తెలిసి ఇది 350 ml బాటిల్స్ ఇవి. 200 ml కూడా ఉన్నాయి. సో అవైతే ఇంకా చిన్నవి, అంటే బాగా మిల్క్ షేక్స్కి వాటికి బాగుంటాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంక ఇవి ఉన్నాయి కదా ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. మనకి ప్లాస్టిక్ దాంట్లో కంటే కూడా ఇట్లా గాజు వాటిల్లో అయితే పాలు కానీ మజ్జిగ కానీ ఇలాంటివి త్వరగా పాడవకుండా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇంక వీటిల్ని ఇలాగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఇట్లా వాడుతూ ఉన్నాను అనమాట. వాళ్ళ ఇష్టము, వాళ్ళు తాగేస్తాము అంటే ఇంట్లో తాగేసి వెళ్తున్నారు, లేదు అంటే 10 o'clock బ్రేక్కి పెట్టేస్తూ ఉన్నాను. నాకేంటి అంటే ఏదో ఒకటి తాగడమో తినడమో కావాలి. ఎందుకంటే వాళ్ళు బాస్కెట్బాల్ అని లేకపోతే స్కేటింగ్ అని ఇట్లా క్లాసెస్ జరుగుతున్నాయి. వాళ్ళు అక్కడ బయట అంత బాగా ఆడాలి, యాక్టివ్గా ఉండాలి అంటే మంచి ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పేసి నా టెన్షన్ అంతానా.
సో ఏదో బలవంతంగా మెయిన్ విష్ణుకి చెప్తాను, నన్ను ఫుడ్ వేస్ట్ చేయకురా, పడేయకురా, తినరా తినరా అని వాడిని అలా మంచిగా మాటలతో ఏమంటారు ఈ మాయ చేసి ఫుడ్ పడేయకుండా తిన్నానా అని చెప్తే అట్లా తింటున్నాడు ఈ మధ్య. ఆ తర్వాత ఇంకా బాటిల్స్ అన్నీ కూడా కడిగేసి మళ్ళీ డిష్ వాషర్లో పెట్టాను. ఎందుకంటే చెప్పాను కదా, డిష్ వాషర్లో హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కాబట్టి బాటిల్స్ కూడా స్టెరిలైజ్ అవుతాయి కదా అని చెప్పేసి కడిగి అందులో పెట్టాను అనమాట. అయితే జున్ను చేశాను. అయితే జున్ను మామూలుగా అయితే నేను మొన్న పంచదారతో చేశాను కదా, ఇది బ్రౌన్ షుగర్ అనమాట. చాలామంది బెల్లం పొడితో చేయి భారతి, బెల్లంతో చేయి బాగుంటుంది అన్నారు. నాకు ఎందుకు బెల్లంతో నచ్చలేదండి. అయినా ఇది బ్రౌన్ షుగర్తో చేసినా కూడా బెల్లంతో చేసినట్టే ఉంది టేస్ట్ అయితే మాత్రం. సో ఇంక నేను ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఇంక ఇదైతే పెట్టుకొని తింటున్నాను. నా ఫేస్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారు కదా, నిద్ర వచ్చేస్తుందండి. గంట సేపు అయినా పడుకోవాలి. ఫ్రెష్ అయ్యాను, ఇంకా బొట్టు పెట్టుకోలేదు, పోయింది. సో నిద్ర అయితే వచ్చేస్తూ ఉంది, కానీ ఆకలేస్తూ ఉంది. అందుకే కొంచెం బిర్యానీ పెట్టుకొని తినేసి ఆ తర్వాత జున్ను కూడా తినేసి పడుకున్నాను అనమాట. ఇంకా పడుకున్నాను. ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎలా ఉందో. కంటి మీద నిద్ర ఉన్నప్పుడు ఫేస్ చూడండి ఎలా ఉందో, పడుకొని లేచిన తర్వాత చూడండి ఫేస్ ఎలా ఉందో. ఖచ్చితంగా వేరియేషన్ అర్థమవుతుంది కదా. సో ఇంకా మా వారైతే వచ్చారు. పిల్లలు మాత్రం 6కి అట్లా వస్తారు. 6:30 అయిపోతుంది వాళ్ళు వచ్చేసరికి. సో ఇంకా అందుకని టీ అయితే ఏం పెట్టలేదు, బయటికి వెళ్ళేనా తాగుదాం అని చెప్పేసి ఇంకా నేను మా ఆయన అయితే టీ తాగడానికి బయటికి వెళ్తున్నాము. మా వారు ఏంటంటే ఒక 1 అవర్ ముందు వస్తారు, 5కి అలాగా, అదే 4:45 అలాగా. యాక్చువల్గా 4:30కి అయిపోతుంది వాళ్ళకి. అక్కడి నుంచి 6 వరకు క్లాస్ ఉంటుంది అనమాట పిల్లలకి. ఇంక మా వారు అంతసేపు వెయిట్ చేయలేక మళ్ళీ వెళ్ళి తీసుకొస్తానులే అని చెప్పి వచ్చేసారు. ఇంకా మేమైతే బయట టీ తాగేసి రిటర్న్లో వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో అది ఇంక ఇవాల్టి నా వ్లాగ్ అయితే. సో చూసారు కదా. సో వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.